హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇవాళ నేను చూపించే చేప ముక్కల వేపుడిని అస్సలు మిస్ అవ్వకండి. మసాలాలు పట్టించిన చేప ముక్కలు రెండు వైపులా వేగి నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయండి. మా ఇంట్లో పప్పుచారు ఎప్పుడు పెట్టినా గానీ ఈ చేప వేపుడు కంపల్సరీగా ఉండాల్సిందేనండి. వేడన్నంలో పప్పుచారు కలుపుకొని కరకరలాడే చేప ముక్క నంచుకొని తింటుంటే ఉంటుందండి. ఇంకొంచెమే కదా అని చెప్పి అన్నం గిన్నె ఖాళీ చేసేస్తాం. ఇవాళ నేను ఈ చేప వేపుడు కోసం తిలేపియా ఫిష్ ఫిలెట్ ని వాడుతున్నానండి. శుభ్రం చేసిన బోన్లెస్ ఫిష్ ఫిలెట్ ని చతురస్రాకారం, అదే అండి స్క్వేర్ షేప్ లో ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఈ ముక్కల్లోకి మీ రుచిని బట్టి ఉప్పు, ఒక మోస్తరుగా కారం, ఒక చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, రుచులన్నీ బ్యాలెన్స్ అవడానికి నిమ్మరసం, బైండింగ్ కోసం బియ్యపిండి, మొక్కజొన్న పిండిని వేసుకొని మసాలాలు ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. చివరిగా చాలా కొంచెం మంచినీళ్లు, కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ముక్కల్ని ఒక 10-15 నిమిషాలు నాననివ్వండి. ఒక నాన్ స్టిక్ పాన్ ని పెట్టుకోండి. ఇందులోకి వేరుశనగ నూనె వేసుకొని పచ్చిమిరపకాయ చీలికల్ని, కరివేపాకుని వేసుకొని కరివేపాకుని చిటపట్లాడనివ్వండి. అవి వేగిపోయాక పెనం పైకి మసాలాలు పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ముక్కల్ని ఒకసారి మంచిగా టాస్ చేసుకొని సెగ మధ్యస్థంగా ఉంచుకొని ఒక 7-8 నిమిషాలు చేప ముక్కల్ని రెండు వైపులా వేగనివ్వండి. అంతే అండి, చేప ముక్కలు కరకరలాడేదాకా వేపుకొని దించేసుకోండి. ఒక చిన్న స్పైస్ ఫ్యాక్టర్ కోసం ఇష్టం ఉంటే గనక ముక్కల పైన ఉప్పు కలిపిన మసాలా కారాన్ని జల్లుకుంటే అద్దిరిపోతుందండి.